వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నా ఫోటో పెట్టాను ఫస్ట్ రీల్‌లో దట్ చాలా 20 కేజీస్ దాకా తగ్గానని. యాక్చువల్లీ ఐయామ్ నాట్ ఎ ప్రో. కానీ కొన్ని సంవత్సరాలు బట్టి నేను లావుగానే ఉన్నాను. ఆ ప్రాసెస్‌లో చాలా ట్రై చేశాను. ఇప్పుడు సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్ అనొచ్చి ఆ వెయిట్ లాస్ ట్రై చేశాను. అండ్ చాలా వరకు ఆహ్, ఇంట్లోనే చేద్దాం, తగ్గించుకుందాం అనుకోవడం, మళ్ళీ ఎమ్మటే ప్రెగ్నెన్సీ రావడం, ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేద్దాం అనుకోవడం. యాక్చువల్లీ అన్నీ జరిగిన తర్వాత అట్‌లీస్ట్ నేను నా 15 ఇయర్స్ ఏజ్ నుండి నేను లావుగానే ఉన్నాను. అంటే బిఎంఐ అంటే నా బాడీకి కావాల్సినంత వెయిట్ కన్నా నేను ఎక్కువే ఉన్నాను. అయితే కొన్ని లాజికల్ టర్మ్స్ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే చాలామందికి తగ్గాలని ఉంటది గానీ, లోపల నుండి ఆ మోటివేషన్ రాదు. చాలామందికి ఒకటైతే అదే బాడీ పెరిగిపోతుంది, నేను తగ్గాలి, నా హెల్త్ కొంచెం ఇబ్బందవుతుందనేది ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఫిజిక్ కోసం. అంటే నేను అందంగా కనపడట్లేదు, నేను అందంగా కనపడాలని ఒకళ్ళ కాజ్. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాజ్ ఉంటదనమాట. సో, బాగా మోటివేట్ అయ్యే ఒక్క కాజ్ బాగా పట్టుకోవాలి మైండ్‌లో. అంటే ఇన్ని ట్రైస్ తర్వాత లాస్ట్ ట్రై నేనింత తగ్గాను అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్‌లో నేను తగ్గింది ఇదే అనమాట. దానికి ఒక మోటివేషన్ అనేది కావాలి. ఆ మోటివేషన్ నాకిచ్చింది నా పిల్లలు. ఆహ్, మా పెద్ద బాబుకి 10 ఇయర్స్ వచ్చేసినాయి. 10 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఐయామ్ నాట్ ఏబుల్ టు అంటే పుట్టినప్పుడు ఎత్తుకోవడమే గానీ, వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ఎత్తుకునే క్యాపబిలిటీ నా బాడీలో లేదనేది నేను గ్రహించాననమాట. గ్రహించినప్పుడు ఏమర్థమైంది? నేను ఆయాసపడుతున్నాను. నా బాడీ వెయిట్ నేను క్యారీ చేసుకోవడానికి ఆయాసపడుతున్నాననేది నేను గమనించుకున్నా. లెట్స్ టాక్.